అప్పటిగా ఏం జరిగింది? ఏ టైంలో ఈ సంఘటన జరిగింది? వీళ్ళు సుమారు 4 సంవత్సరాలు బట్టి మా ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు కూడా మొన్న రాత్రి వచ్చారు విజయవాడ నుండి హాస్టల్లో పడి. అయితే నిన్న సెలవు కదా, పొద్దునండి వాళ్ళు బయటికి ఎక్కడ తిరగడానికి వెళ్ళారు. సాయంత్రం 5 గంటల గ్యాస్ వాసన వస్తుందని చెప్పేసి ఇరుగు పొరుగు అందరూ చెప్తే ఎవరింట్లో వాళ్ళు చెక్ చేసుకున్నాం. అందరిలో గ్యాస్ అందరిది బాగానే ఉంది. వాళ్ళు చూస్తే లాక్ చేస్తుంది డోర్. అంటే బయట ఏదో తిరగడానికి వెళ్ళిపోయారు పిల్లలు తీసుకొని పండగ కాబట్టి. సాయంత్రం మళ్ళీ వాళ్ళు రాత్రి 8:30-9 గంటలకు వచ్చేసరికి ఎదురింటి అమ్మాయి ఇరుగు పొరుగు అమ్మాయి ఇలా గ్యాస్ చెక్ చేసింది. మీద గ్యాస్ లీక్ అవుతుందని అనగానే ఆ గ్యాస్ లీకు గ్యాస్ సిలిండర్లు పేలలేదు. ఆ గ్యాస్ మరి పొయ్యి వల్ల లీక్ అయింది తెలియదు, సిలిండర్ వల్ల లీక్ అయింది తెలియదు. ఆ అమ్మాయి మొత్తం 2 విండోస్ ఉన్నాయి, డోర్ ఉంది, అవన్నీ క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపోయారు. ఆ గ్యాస్ లీక్ అయింది అంతా ఇంట్లో స్టక్ అయిపోయింది. ఆ అమ్మాయి రాగానే డోర్ తీయగానే మరి లైట్ ఎవరైనా చేశారో, లైట్ వేసారా, పొయ్యలు గీసింది అనే సమస్య మనకు తెలియదు. వెంటనే ఒకసారి పెద్ద సౌండ్ వచ్చింది. మేము ఇంటి మీద మేము టీవీ చూసుకుంటున్నాం. ఈ 2-3 రోజులు బట్టి పుకార్లుగా టీవీలో చూస్తున్నాం, ఎక్కడ భూకంపం అక్కడ భూకంపం అని. మేము అదే భూకంపం అనుకొని నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా తల్లి భార్యను పట్టుకొని నేను ఊరికి పట్టుకుని నా మటుకు నేను పోయాను. ఎవరి మటుకు అలాగే చెదరైపోయారు. జరిగింది అది. ప్రధానంగా ఇల్లు ఎంత మొత్తంలో అసలు డ్యామేజ్ అయింది గ్యాస్ పేలుడులో? ఎస్టిమేషన్ అంటే నేను లెక్క ఇల్లు మొత్తం 3 సైడ్లు గోడలన్నీ పోనాయి, చుట్టూ పైపులు పోయి, పక్క ఇల్లు కూడా పైప్ లైన్స్ పోయి, విండోస్ గ్లాసులన్నీ డ్యామేజ్లు అయిపోయి, ఇరుగు పొరుగు ఇల్లు కూడా బ్యాక్ సైడ్ ఇల్లు ఒకటి. వీళ్ళకి ఆ ఇంట్లో 3 ఉంటారండి. పిల్లలు ఈ మధ్య అంటే పెంచంటే దగ్గర 6 నెలలు నియరెస్ట్ 1 ఇయర్ అనుకోండి రెసిడెన్స్ లాస్ట్కి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఉంటుంది. ఆ తమ్ముడు బ్రదర్ అన్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు అక్కడ. ఈ సెలవులు అటు వచ్చినప్పుడు పెయిన్ గెస్ట్ కింద ఉండి వెళ్ళిపోతుంటాడు. అది దగ్గర రాత్రి 4 ఉన్నారు. 4 ఉన్నారు కాబట్టి 4కి టచ్ అయింది ఇది ఫైర్ అనేది. అదే అది మేము చూడలేదు. మా ఇంట్లో మేము ఉన్నాం. తర్వాతకి మేము భూకంపం అనుకొని కింద పరిగెట్టి వచ్చాం. అప్పుడు కింద చూస్తే అప్పుడు అందులో ఇద్దరు చిన్నపిల్లలు, 2 వైఫ్ అండ్ హస్బెండ్స్. ఆవిడ తగిలింది దెబ్బ. ఆవిడే చెప్పింది మెయిన్ ఇలా గ్యాస్ ఎంటర్ అయిపోయింది అనేది చెప్పబోతుండగా ఫైర్ అయిపోయింది. ఆవిడకి అంటే చెప్పడం నేను ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాను. 2-3 స్టిచ్లు పట్టాయట. ప్రజెంట్ విమ్స్లో ఉంది. కొంచెం ఆయన లేరండి, ఆయన డ్యూటీ మేస్త్రి పనికి వెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ స్టేట్. వాళ్ళ బ్రదర్ ఉన్నారు, సారీ, ఆయన పిల్లలు తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు